ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాకు లాయర్ నోటీస్ పంపిస్తావా? నీకెంత ధైర్యం? అసలు నువ్వేమనుకుంటున్నావు? వైన్ షాప్ ని హ్యాండ్ ఓవర్ చేయాలా? దానికి లాయర్ నోటీస్ పంపిస్తావా? మర్డర్లు అయిపోతా జాగ్రత్త. ఏంటి మర్డర్ చేస్తావా? చేయి చూద్దాం. అన్నయ్య నువ్వు ఊరుకోయిందు, వీళ్ళ సంగతి ఏంటో తేల్చేస్తాను. ముందు నువ్వు మర్డర్ అయిపోతావు. ఏది చేయి చూద్దాం. మర్డర్ చేస్తావా? లాగి పెట్టి కొట్టానంటే వెళ్ళి మురికాలలో పడతావు. ఏంటి కొడతావా? కొట్టు. ఏంటి? ఏయ్, కొట్టు. చేస్తానా? వెళ్ళు, కాలిపోతుంది. నాన్న, నువ్వు కాలిపోతే ఏంటమ్మా? ఆ నోటికి వచ్చిన మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఒరేయ్ ఊరుకోక ఏం చేస్తారా ఊర కుక్క? అబ్బా నువ్వు ఊరుకో. వైన్ షాప్ లాస్ లో ఉందని ఆడిటర్ రిపోర్ట్ చూపించారు కదా, అందుకని ఆ షాప్ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నా. ఇవ్వమంటూ మీరు మొండికేసేసరికి లాయర్ నోటీస్ పంపించాం. అది తప్ప దానికి తండ్రి కూతుళ్ళిద్దరూ ఇంటి మీదకొచ్చి గొడవ చేయాలా? గొడవ చేయకపోతే మీరు అన్నదానికి తలోకి బ్రాంతి షాపింగ్ హ్యాండ్ ఓవర్ చేసి నేను ఎత్తి చేసుకుపోవాలా? ఏదో పోలి నేను ఊరుకుంటుంటే అది తెలుగు చూపిస్తున్నారే. ఇవాళ బ్రాంతి షాప్ ఏమన్నారు, రేపు గార్మెంట్ ఫ్యాక్టరీ ఏమంటారు, ఎల్లుండి లక్ష్మీ నిలయాన్ని ఇచ్చేయమంటారు. అడగటానికి సిగ్గుంటేగా? దేనికిరా సిగ్గు? అసలు నీకు సిగ్గుందా? అబ్బో నీకుందిలే సిగ్గు. ఎవరికి తెలియని చరిత్రలో అనవసరంగా నన్ను కదిలిమాక. అసలు నా నోరు మంచిది కాదు. అమ్మడు సీత, నువ్వు తేలుస్తావా, నన్ను తేల్చేయమంటావా? ఏంటి పెద్ద రొమ్మిడ్చుకొని చెప్తున్నావు? ఏంటి నువ్వు తెచ్చేది? ఇందు నువ్వేమంటావు? ఎన్నిసార్లు చెప్పాలి? వడ్డీతో సహా 25 లక్షలు ఇవ్వండి. డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఆడిట్ రిపోర్ట్ చూపించారుగా, అందుకని వైన్ షాప్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. షాప్ హ్యాండ్ ఓవర్ చేయమని ఎంత తేలిక చెప్పేశావు. షాప్ ని హ్యాండ్ ఓవర్ చేసి మేమేం కావాలి బాబు? గంగలో దూకండి. ఎవరికి కావాలరా సన్నాసి? అత్తయ్య మీ అభిప్రాయం కూడా ఇదేనా? మనిషి మనిషిన పేరు పేరున అడగక్కర్లేదు. నా మాటే అందరి మాట. సరే, మీరడిగిన 25 లక్షలు వడ్డీతో సహా పారేస్తాను. ఎప్పుడు? చేతిలో ఉన్నప్పుడు. అంతవరకు వైన్ షాప్ మా చేతిలో ఉంచుకుంటాం. ఉంచుకో అమ్మా, నీ చేతిలోనే ఉంచుకో. ఏ వ్యాపారం నీ చేతిలో లేకుండానే ఒక అత్తగారిని ఇంటి బయటికి పంపించేశావు, ఇంకో అత్తగారిని ఏకంగా పైకి పంపించేశావు. ఇప్పుడు ఈ బ్రాంతి షాప్ నీ చేతిలో ఉంచుకుని ఇంకెంతమందిని పంపించాలనుకుంటున్నావు? చూడు మావయ్య, అనవసరమైన మాటలొద్దు. రేపు మా చిన్నయ్య బాలాజీ వస్తారు. షాప్ హ్యాండ్ ఓవర్ చేయండి. వెళ్ళండి, అందరూ వెళ్ళి పనులు చూసుకోండి. చెప్పింది అర్థమైందిగా? జాగ్రత్త.
అయితే ఓ చిన్న గండ ఉంది. మీ వల్ల మీ అమ్మాయికి ప్రాణాపాయం ఏర్పడుతుంది. కావాలని మీరు ఏం చేయకపోయినా మీ జాతక ప్రభావం వల్ల మీ చేతిలో మీ అమ్మాయికి ప్రాణాపాయం కలిగే పరిస్థితి ఏర్పడచ్చు. ఆ గండం ఇంతకు ముందు జరిగి ఉండొచ్చు, లేదా ఇక ముందు జరగచ్చు. మీ చేతిలో మీ అమ్మాయికి ప్రాణాపాయం కలిగే పరిస్థితి ఏర్పడచ్చు. ఆ గండం ఇంతకు ముందు జరిగి ఉండొచ్చు, లేదా ఇక ముందు జరగచ్చు. ఆ గండం ఇంతకు ముందు జరిగి ఉండొచ్చు, లేదా ఇక ముందు జరగచ్చు. ఇందుని చంపడానికి నువ్వు పెద్దగా శ్రమపడక్కర్లేదు. ఇదిగో ఈ సజ్జలో తీర్థప్రసాదాలున్నాయి. నిజానికి ఇది తీర్థం కాదు, విషం. గుడి నుంచి వస్తున్నట్టుగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. హిందూ పేర అభిషేకం చేయించినట్టు, ఆ తీర్థప్రసాదాలు ఇవ్వడానికి వచ్చినట్టు అక్కడున్న పోలీసులకి, హిందూ బంధువులకి నువ్వు చెప్పాలి. ఈ తీర్థం బాటిల్లో ఉన్న విషయాన్ని ఒకే ఒక్క చుక్క హిందూ నోట్లో వేసావనుకో, బస్ ఆ క్షణంలోనే ప్రాణాలు తీయకుండా క్షణక్షణానికి ప్రాణాలు హరించేలా ఈ విషం పనిచేస్తుంది. కేరళ వెళ్ళి అక్కడ వైద్యం ప్రారంభించిన కొన్ని రోజులకి హిందూ కన్ను మూస్తుంది. అత్తయ్య గారు, హిందూ పరిస్థితి చూసారా ఎలా ఉందో చూడండి. బాధపడకు పేర్మాల్. ఇందు త్వరగా కోలుకోవాలని తన పేరున అమ్మవారికి అభిషేకం చేయించాను. అలాగా అత్తయ్య? ఆ, ఇదిగో తీర్థప్రసాదాలు కూడా తీసుకొచ్చాను. అయితే అదేదో మీ చేత్తోనే కానివ్వండి. ఏమండి ఏమండి ఏమైందమ్మా? ఏమండి, మన కూతురు ఎవరో తెలుసా? ఎవరు? ఇందు అండి. అవునండి, ఇందుయే మన కన్న కూతురు. యమునా, ఏమిటి నువ్వు అనేది? ఎలా చెప్పగలుగుతున్నావు? కన్న తల్లి వల్లనే ప్రాణగండ ఉంది, అది ఇంతకు ముందైనా జరుగుండొచ్చు, ఇక ముందన్నా జరగొచ్చు అని మూర్తిగారు ఆ రోజు చెప్పారని చెప్పాను కదండి. దాన్ని బట్టి చూస్తే ఇందుయే మన కన్న కూతురు అనిపిస్తోందండి. అవునండి, జానకి హత్య కేసులో ఇందు సాక్ష్యం చెప్పకుండా ఉండటానికి ఇందుని నేను చంపాలనుకున్నాను కదండి. హాస్పిటల్లో కోమాలో ఉన్న ఇందుని నేను చంపాలని వెళ్ళాను కదా. దాన్ని బట్టి చూస్తే ఇందుయే మన కన్న కూతురు అనిపిస్తోందండి. ఇందుయే మన కన్న కూతురు అనిపిస్తోందండి. అంతేకాదండి, పరిచయం అయిన దగ్గర నుంచి ఇందు అంటే నాకెంతో ఇష్టం. ఏదో తెలియని అభిమానం, అనుభూతి. ఇందుతో మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాలనిపించేది. రక్త సంబంధం ప్రభావం అనుకుంటా. ఇందుకు కూడా నేనంటే చాలా ప్రేమండి. నాకు తల గాయం అయినప్పుడు తన రక్తం ఇచ్చి నా ప్రాణాలు కాపాడింది కదండి. మా ఇద్దరు బ్లడ్ గ్రూపులు కూడా ఒకటేనండి. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఇందువే నా కూతురండి. అదేంటండి, ఇందుయే మన కూతురని నేను ఇంత ఆనందంగా చెప్తుంటే మీరు ఉలుకు పలుకు లేకుండా అలా కూర్చున్నారేంటి? యమునా, నువ్వు చెప్పినట్టు హిందూ మన కూతురైతే నాకు సంతోషమే. కానీ బ్లడ్ గ్రూప్ను బట్టి హిందూ మన కూతురని ఎలా చెప్పగలం? ఒకవేళ అలా చెప్పినా ఎవరైనా ఒప్పుకుంటారా? పైగా హిందూ వాళ్ళ కన్న కూతురేమన్నా, పెంపుడు కూతురు కాదు. ఏదేదో ఆలోచించుకొని మనసు పాటు చేసుకోకుండా ప్రశాంతంగా పడుకోయమ్మా. ఇందు, మనకు ఆ వైన్ షాప్ అంత అవసరమా? అనవసరంగా వాళ్ళతో గొడవలు దేనికి? అనవసరమని అంటావేంటమ్మా? కావాలని వాళ్ళతో గొడవ పడలేదు, మనం పద్ధతిగానే అడిగాం. ముందు గొడవకొచ్చింది వాళ్లే. అవును, వాళ్ళ దగ్గర నుంచి వైన్ షాప్ లాక్కుని మనం నడపాలా? కుటుంబాలను, సంసారాలను నాశనం చేసే ఆ వ్యాపారం మనము చెయ్యాలా? మనకు డబ్బు అవసరమైందని ఆ రూపాయన డబ్బు సంపాదించాలా? వద్దమ్మా, వద్దు. మనకు ఆ వ్యాపారం వద్దు, వాళ్ళతో గొడవలు వద్దు. వినోద్ బాలాజీ వ్యాపారాలకు అవసరమైన డబ్బు వేరే చోట ప్రయత్నం చేద్దాం. అమ్మా, నా ప్లాన్ ఏమిటో నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఆ లిక్కర్ వ్యాపారాన్ని సొంతం చేసుకొని లక్షలు లక్షలు సంపాదించాలని నేను అనుకోవడం లేదు. మరి ఇదంతా ఎందుకని నువ్వు అడగచ్చు. ఈ ఇంటికి పెద్ద కోడలైన సీత మన కుటుంబానికి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. అహంకారం, అహంభావం, పొగరుబోతనంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తోంది.
అసలు మన కుటుంబం చెల్లాచెదురు కావడానికి కారణం ఆ సీతే. మామగారంటే మర్యాద లేదు, అత్తగారంటే గౌరవం లేదు, ఆడబడుచులంటే అభిమానం లేదు, తోడి కోడళ్లను లెక్క చేయదు, మరుదుల్ని మనుషులుగా చూడదు. అమ్మమ్మ అసలు దాని లెక్కలోనే లేదు. మొగుడంటే ఎప్పుడూ చిన్న చూపే. తన ఆగడాలకు అరాచకాలకు అడ్డు అప్పు లేకుండా పోతున్నాయి. ఏమిటో తనే తెలివైందైనట్టు తెగ విర్రవిగిపోతుంది. తనంటే ఏమిటో తనకి తెలిసి రావాలి. పనిలో పనిగా మనమంటే ఏమిటో కూడా అది తెలుసుకోవాలి. అమ్మా, వైన్ షాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి గుణపాఠం చెప్దాం. దాన్ని మనం నడపడమా లేక లీజ్కి ఇవ్వడమా అనేది తర్వాత ఆలోచిద్దాం. శాంతి, ఇందు చెప్పింది నిజం. దానికి నువ్వేమి అభ్యంతరాలు చెప్పకు. సరే, మీ ఇష్టం. మనుషులు, మానవత్వం, మంచితనం, మమతానురాగాలు ఇవేమీ పట్టించుకొని సీతకు తగిన షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను. ఇందు అంటే ఏమిటో తెలియజేస్తాను. అమ్మడు, జరిగిన దానికి బాధపడుతున్నావా? ఓటమిగా భావిస్తున్నావా? ఎందుకో గాని ఇందుని నువ్వు మొదటి నుంచి వర్గశత్రువుగానే భావిస్తూ వచ్చావు. లక్ష్మీ నిలయం దాటించాలని నువ్వెంతగానో ప్రయత్నం చేశావు. కానీ అది మన ఇంటి కోడలై కూర్చుంది. ఆ తర్వాత ఎన్నెన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇందు వల్ల ఏమీ కాదని మన లెక్కల్లోంచి తీసేశాం. కానీ ఆ ఇందుయే ఇప్పుడు ఏకుమేకై కూర్చుంది. అమ్మడు సీత, చస్తే ఆ బ్రాంతి షాప్ వాళ్ళకి వెళ్ళనివ్వను. ఎవరైనా అడ్డొచ్చారో వాళ్ళ పుచ్చలు లేచిపోతాయి. నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే, కానీ ఆ షాపులోకి మాత్రం అడుగుపెట్టడానికి వీల్లేదు. ఆ షాపు యజమాని ఎవరైనా గాక, వాడు కోర్టుకి ఎక్కని గాక, ఏమైనా సరే ఆ షాప్ మంది. నాన్న, ఇక వైన్ షాప్ గురించి ఆలోచించడం మానే. అదేమిటమ్మా ఉన్నట్టుండి అంత మాట అనేసావు? నా ఆవేశాన్ని ఆవిరి చేసేసావు కదమ్మా. నా దృష్టిలో ఆ వైన్ షాప్ ఒక డెడ్ బాడీ. దాంతో మనకేంటి పని? శవంతో సమానమైన ఆ షాప్ని ఇందు మాత్రం ఏం చేసుకుంటుంది? అమ్మడో సీత, నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ మన శత్రువు లాభపడ్డానికి వీల్లేదు. మనకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, కానీ శత్రువుకి మాత్రం 2 కళ్ళు పోవాలి. ఇందు విషయంలో అదే జరగబోతోంది. ఇందుతో పాటు వాళ్ళమ్మ కూడా అంధకారంలోకి వెళ్ళబోతోంది. ఎలాగా? ఓసే ఇందు, కోరి కోరి నాతో పెట్టుకుంటావా పిల్ల కాకి? నీకేం తెలిసే ఉండేలు దెబ్బ. వీరాచారి గారు బావున్నారా? బావున్నానండి, రండి కూర్చోండి. ఈ మధ్య మీరు ఇటు రావడమే మానేశారు? ఖాళీ లేక రాలేదు. అవును, మీ వ్యాపారం ఎలా ఉంది? ఏం వ్యాపారం లేండి. ఎవరో తెలుసున్న మీలాంటి వాళ్ళు తప్పిస్తే నా దగ్గరికి ఎవరొస్తారు చెప్పండి.
ఇప్పుడు అందరూ షాపులకు ఎగబడుతున్నారమ్మా. అవునవును. మేం కూడా షాపుల్ని నమ్ముకునే బతుకుతున్నామమ్మా. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం నగలు తయారు చేసి ఇస్తున్నాం. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చినట్టు? కొత్త నగలు ఏమైనా చేయాలా, లేక ఉన్న నగలే చెడగొట్టి కొత్త డిజైన్లు చేయాలా? ఇప్పుడు నేనొచ్చింది ఆ పని మీద కాదు. మీరు నాకు సహాయం చేయాలి. ఏంటమ్మా చెప్పండి. నాకు సైనైడ్ కావాలి. సైనైడ్ కావాలి అనగాని ఏంటలా కొయ్యబారిపోయారు? సైనడ్ అంటే ఏమనుకుంటున్నారు? అదెంత ప్రమాదకరమైందో నాకు తెలుసు. అందుకే దానికోసం పనిగట్టుకొని మీ దగ్గరకొచ్చాను. సైనడ్ మీకు దేనికి? దేనికో మీకు అనవసరం. నాకు సైనైడ్ కావాలి, మీరే ఇవ్వాలి. మీకెంత కావాలో చెప్పండి. మీకు సైనడ్ ఇస్తే నేను రిస్కులో పడాల్సి వస్తుంది. మీరేం రిస్క్లో పడరు. మీ దగ్గరున్న సైనైడ్ బాటిల్ చేయి జారి కింద పడి పగిలిందనుకోండి, ఎవరన్నా నిలదీస్తారా? ఏమైందని ప్రశ్నిస్తారా? నాకివ్వడం కూడా పగిలిన బాటిల్ కింద లెక్క వేసుకోండి. ఈ 1,00,000 రూపాయలు అడ్వాన్స్గా ఉంచండి. సైనైడ్ ఇచ్చాక మరో 1,00,000 ఇస్తాను. ఈ బాటిల్లో సైనైడ్ పోసుంచండి. నేను రేపొచ్చి కలెక్ట్ చేసుకుంటాను. వస్తాను. ఏమండి, రాత్రి నేను అన్నదాని గురించి ఏమైనా ఆలోచించారా? ఏమిటది? అదేంటండి, అప్పుడే మర్చిపోయారా? ఇందు మన అమ్మాయిని చెప్పాను కదా. అవును. నేను రాత్రంతా ఆలోచించాను. ఏ విధంగా చూసినా ఇందువే మన కూతురు అనిపిస్తోంది. మన మూర్తి గారింటికెళ్ళి విషయం చెప్పి ఇందుని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. ఇందుని తీసుకురావటం అదంత తేలికనుకున్నావా? అదంతా నాకు అనవసరం. ఇందు మన కూతురు, మన ఇంటికి తీసుకొచ్చేద్దాం అంతే. యమున, ఇందు మన అమ్మాయి అని నువ్వు నమ్మొచ్చు, కానీ వాళ్ళని ఎలా నమ్మిస్తావు, ఎలా ఒప్పిస్తావు? ఇప్పుడు ఆ కుటుంబానికి ఇందుయే పెద్ద దిక్కుగా ఉంది. తన సుఖ సంతోషాల గురించి పట్టించుకోకుండా, తన జీవితం ఏమవుతుందని కూడా ఆలోచించకుండా అంతఃకలహాలతో అస్తవ్యస్తంగా ఉన్న ఆ కుటుంబాన్ని సరిదిద్దటానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి ఇందు నీ కూతురని చెప్పావంటే వాళ్ళు తట్టుకోలేరేమన్నా. శాంతి బెంగతో మంచం పడుతుంది. ఇందు అయోమయ స్థితిలోకి వెళ్తుంది. మిగతా వాళ్ళందరూ మనల్ని అసహించుకొని స్నేహ సంబంధాలు వదులుకుంటారు. వాళ్ళింటికి రావద్దని ఆంక్షలు పెడతారు. ఇందుని చూడనివ్వరు, మాట్లాడినెవరు. కనీసం కలుసుకోవడానికి కూడా వీలు లేకుండా కట్టడి చేస్తారు. అది ఎందుకీ బాధే, మనకి బాధే. ఏదోదో ఊహించుకుని అన్ని మీరే అంటే ఎలా అండి? మరి మన అమ్మాయి మనకి దక్కేదలా? యమున, ఇందు మన కూతురు అనడానికి ఏ ఆధారాలు లేవు. అలాంటప్పుడు ఇందు నా కూతురు అని పిచ్చిపెట్టినట్టు మాట్లాడతావే? యమున, ఇది చాలా సున్నితమైన సమస్య. ఈ విషయంలో తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించాలి. ఇందు మనమ్మాయి నువ్వు నమ్ముతున్నావు కదా. ఈ విషయం పూర్తిగా నిర్ధారణ అయ్యే వరకు వాళ్ళ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావద్దు. అయ్యగారు ఆ బైరాజస్వామి చెప్పినట్టు మన యమునమ్మ గారికి ఆడపిల్ల పుట్టింది బాబు.